నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. పలు చోట్ల ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అభిమానులు, నాయకులు. తెనాలిలో జూన్ 1వ తేదీన హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ. కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన అన్నాబత్తిని శివకుమార్. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం. స్వామివారికి విశేష పూజలతో పాటు ఘనంగా జరిగిన పత్రికల ఆవిష్కరణ. హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన తెనాలిలో నిర్వహించనున్న శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ వాల్ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఐతా నగర్లోని ఆయన నివాసంలో శోభాయాత్ర కమిటీ సభ్యులు శివకుమార్ను కలిసి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ హనుమాన్ ఆలయం వద్ద నుండి దేవీ చౌక్లోని చిట్టి ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. పోస్టర్ను శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అందరూ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు వేమ సురేష్ బాబు, కొల్లా గురునాథ్ గుప్తా, మద్దాలి శేషాచలం, భాస్కర్ని శ్రీనివాసరావు, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, ఆవుల కోటయ్య, పెదలంక వెంకటేశ్వరరావు, కొత్తమాసు రామకృష్ణ, మాదల పూర్ణచంద్రరావు, ఆలమూరి ఫణి, గాది హనుమారెడ్డి, పెసర్లంక రమణ, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, కాళిదాసు సత్యం, నూకల ఆదిత్య, జూటూరి శ్రీను, నంబూరి బ్రహ్మం, గుర్రం కిరణ్, ఇడవలపాటి వాసు, కొమ్మూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తారీఖు జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. రేపు జూన్ 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రకు విచ్చేసి హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి సుల్తానాబాద్లో ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర, అక్కడి నుంచి తర్వాత ఏఎస్ఎన్ కాలేజీ మీదుగా, అలాగే బోస్ రోడ్లో ఉన్నటువంటి చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎండింగ్ అవుతుంది ఈ ప్రోగ్రాము. ప్రతి ఒక్కరూ కూడా హిందువుగా పుట్టినందుకు ఈ హిందూ ధర్మాన్ని పాటించి హనుమాన్ శోభాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిసర ప్రాంత ప్రజలకి హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ దగ్గర నుంచి హనుమాన్ శోభాయాత్ర బయలుదేరుతుంది. కనుక తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి వాహనాల ద్వారా వచ్చి హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా రేపు 2 రోజుల్లో రాబోయేటటువంటి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన మార్కెట్ యార్డు దగ్గర నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో తెనాలి నియోజకవర్గ హిందూ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి పుట్టినరోజు సందర్భంగా చేయబోయేటువంటి ర్యాలీలో పాల్గొనవలసిన కోరుచున్నాము. మన తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తి శివకుమార్ గారు వారి చేతుల మీదుగా రేపు 1వ తారీఖు జరగబోయేటటువంటి హనుమత్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీకి ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి 50 మంది ప్రజలందరూ కూడా రేపు జరగబోయే బైక్ ర్యాలీలో తెనాలి నియోజక ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. తెలుగు జాతి గుండె చప్పుడుగా ఎన్టీఆర్ నిలుస్తారని పేర్కొన్నారు. ఆయన శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఏడాది పాటు నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిబేని హరిప్రసాద్, నన్నపనేని సుధాకర్, జొన్నాదుల మహేష్, వేమూరు శేషగిరిరావు, సోమవరపు నాగేశ్వరరావు, దివి అనిత, గుమ్మడి ప్రసాద్, ఈదర పూర్ణచంద్, కుదరవల్లి శ్రీనివాసరావు, మునిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు అందరి మధ్యలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా కష్టపడి వారు ఆ రోజుల్లోనే పేదలకి పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజు వరకు కూడా దాన్ని నడుపుగలుగుతా వస్తున్నారంటే అది ఆయన త్యాగనిరతకి, ఆయన ఈ పార్టీకి ఇచ్చిన పటిష్టతకి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలోపేతం చేసి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీని కాపాడాల్సిన అవసరం అంతా కూడా మన బడుగు బలహీన వర్గాల మీదే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, నాటక రంగంలో కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి సినీ రంగానికి కానీ రాజకీయ రంగంలో 1982లో పేదవారికి కావాల్సిన నిత్యావసర కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని అదే ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి 9 నెలల కాలంలో రాష్ట్రమంతా తిరిగి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అది ఆయన యొక్క పట్టుదల, ఆయన పేదల మీద ఉండే అభిమానం కూడా అలాంటిదే. తెనాలి మారిస్పేటలో గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం సామూహిక సింధూరార్చన, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. స్థానిక మారుస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమంత జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు పంచామృతాభిషేకం, సామూహిక సింధూరార్చన వంటివి నిర్వహించారు. దేవస్థానంలో దక్షిణ అభిముఖంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే శత్రు దోషములు తొలగిపోతాయని దేవస్థానం అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ గ్రంథిశెత్తు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాదులు పర్యవేక్షిస్తున్నారు. భక్తకోటి మహాశైలందరికీ కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వారు తెలియజేయండి ఏమనగా ఈ 1వ తారీఖు హనుమంత్ జయంతి. ఆ సందర్భంగా ముందు 5 రోజులు మా గుళ్ళో విశేషమైన పూజలు జరుగుతున్నవి. ఈ రోజున మన సింధూరంతో కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు అరటిపళ్ళతోటి, ఆ తర్వాత చూత ఫలాలు, తర్వాత ఇట్లా 5 రోజులు 5 విశేషమైన కార్యక్రమాలు జరుగును. కావున భక్తకోటి మహాశైలు అందరూ ఈ 5 రోజులు దేవుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు దేవస్థాన కమిటీ. అంగలకుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని అంగల్కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతిని మంగళవారం అంగల్కుదురులో నిర్వహించారు. గణేష్ యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల సంక్షేమం కోసమే ఆయన అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. కార్యక్రమంలో కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, బొద్దులూరు వేణు, కనగాల పిచ్చయ్య, కావూరు చంద్రమోహన్, ముక్కామల సుబ్బయ్య, షేక్ సలాం, ఖాదర్, ఉన్నవ మురళి, ఆలపాటి వెంకట్రామయ్య, జాస్తి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఈరోజు. చాలా శుభదినం ఈరోజు. ఎందుకంటే తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని, తెలుగు గడ్డ యొక్క కీర్తిని
ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి సినిమాల మీద మక్కువతో సినీ ఫీల్డ్లోకి వెళ్ళి తనకు తానే సాటి అనే విధంగా సినీ రంగంలో మకుటం లేని మహారాజులాగా ఏ విధంగా ఆయన తెలుగుదనాన్ని, తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడో మనం చూసాం. ఏ పాత్ర పోషించినా కానీ దాంట్లో ఒక స్ఫూర్తి ఉండే విధంగా, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక రైతు ఎలా ఉండాలి, యువకుడు దేశానికి వెన్నుఎముకలాగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ప్రతి అంశంలో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని, తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ నలుమూలలోకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మచ్చలేని వ్యక్తిగా ఎన్టీఆర్ కుటుంబం మచ్చలేని కుటుంబంగా ఈరోజు కూడా రాజకీయాల్లో సేవ చేస్తున్నారంటే అది ఎన్టీఆర్ గారి యొక్క గొప్పతనం. ఇవాళ అనునిత్యం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది, వాళ్ళ కనగాల పిచ్చి గారు కానివ్వండి, హనుమంత్ గారు కానివ్వండి, గ్రామ పెద్దలందరూ కూడా ఇవాళ సోదరుడు సర్పంచ్ కనగాల నాగభూషణం కానివ్వండి, వదులు వేణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఇంత దిగ్విజయం చేసినందుకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని వైష్ణవి జూనియర్ కాలేజ్ నందు బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాస్ తెలియజేశారు. ఇంటర్ బోర్డు మరియు హెచ్సిఎల్ కంపెనీ సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ నందు 29వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాస్, హెచ్సిఎల్ కోఆర్డినేటర్ పి గురునాథులు తెలిపారు. ఇంటర్ బోర్డ్, హెచ్సిఎల్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహించే ఈ జాబ్ మేళాలో బైపీసీ, హెచ్సిసి, సిఈసి విద్యార్థులు ఇంటర్ నందు 75% దాటిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని వారు తెలియజేశారు. ఇంతేకాకుండా 2023 మార్చి 2024 మార్చిలో ఇంటర్మీడియట్ 75%లో పూర్తి చేసి ఉండాలని కూడా వారు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థులకు 3 అంచెల విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించి 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తామని, ట్రైనింగ్ పీరియడ్లో 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తదుపరి హెచ్సిఎల్ నందు పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకోవడం జరుగుతుందని, మొదటి నెలకు 17,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలకు 7780754278 ఫోన్ నెంబర్కు గాని, వైష్ణవి కాలేజీ నందు గాని సంప్రదించవచ్చునని వారు తెలియజేశారు. రేపు మన వైష్ణవి కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డ్ మరియు హెచ్సిఎల్ వారి సంయుక్తంగా జాబ్ మేళా రేపు ఉదయం 10 గంటలకి నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్నవారు మన కాలేజీకి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా మా కాలేజీ విద్యార్థులు ఈ జాబుల్ని పొంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నారు. అంటే ఉద్యోగంతో పాటు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1%, 2% నీట్, జేఈ సీట్ల కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడే ఆర్థికంగా విద్యార్థి సెటిల్ అయ్యే అవకాశం ఈ హెచ్సిఎల్ కంపెనీ ద్వారా మన విద్యార్థులకి లభిస్తుంది. అందుకని అందరూ కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆర్ట్స్లో ఎవరైతే చదువుతున్నారో ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపిఓ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 29వ తారీఖున వైష్ణవి జూనియర్ కాలేజ్ తెనాలిలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి అర్హులు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఓవరాల్గా 75% ఉండాలి. వీళ్ళు 2023-24లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అవకాశం ఉందండి. మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినారో వాళ్ళు మన హెచ్సిఎల్లో జాయిన్ అవ్వడానికి 3 అంచెల విధానం ఉంది. ఈ విధానంలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 1 year ఐటీ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇచ్చి హెచ్సిఎల్లో జాబ్ ఇస్తారు. ఈ జాబ్తో పాటుగా చదువుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ 1 year పీరియడ్ ఏంటంటే వీళ్ళకి 3 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, 9 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 9 months ఆన్ జాబ్ ట్రైనింగ్లో మనకి ప్రతి నెల 10,000 స్టైఫండ్ అనేది హెచ్సిఎల్ కంపెనీ నుంచి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 year ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి
పర్మనెంట్ ఎంప్లాయీ అవుతారు నెక్స్ట్ ఇయర్ నుంచి. వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చి 14,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 20% అనేది హైకోవటం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈగల్ రెస్టారెంట్ వద్ద ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద గల ఈగల్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, వల్లూరి నరసింహరావు, గుమ్మడి ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, ముప్పరాజు శ్రీనివాసరావు, రామ్మోహన్ రావు, పావులూరి రాంబాబు, ఆలపాటి కిరణ్, గుత్తా వెంకటరత్నం, శివబాబు, రాజేంద్ర ప్రసాద్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మా ఆఫీసు వద్ద ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అతను పెట్టిన తర్వాతే ఏ పార్టీ వారైనా ఆ సంక్షేమ పథకాలుని డెవలప్ చేశారు, కానీ సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టినవారు అంటూ ఎవరూ లేరు. ఎన్టీఆర్ గారి ఆశయాలను కానీ ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని కానీ నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు తీసుకుపోవడం గమనార్హం. ఈ సందర్భంగా మరొకసారి ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాల నిరతని మనం గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత, అలానే ఆనాటి ప్రభుత్వాలు 2 వెదురు పొంగులు 2 తాటాకులు ఇస్తుంటే గృహ నిర్మాణం కోసం RCF రూపులు తెచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. ఆడవారికి ఆస్తి కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిది. రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎన్టీఆర్ ఆశయాలకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటాయని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. ఎన్టీఆర్ గారి సారథ్యంలో నేషనల్ ఫ్రంట్ ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ దానిని వారు తిరస్కరించి శ్రీ విపి సింగ్ గారిని ప్రధానిగా చేసి ఒక తెలుగువారి కోసమే అంకితమై తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. అలాగే తెనాల్లో గత సంవత్సర కాలంగా శ్రీ ఆలపాటి రాజా గారి నాయకత్వంలో శకపురుషుడు శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులుగా, తెలుగుదేశం కార్యకర్తలుగా ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, తెనాలి షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా చాలీసా పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక షరాబజార్లోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం మంగళవారం ప్రారంభించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత స్వామివారికి పత్రికలకు విశేష పూజలు జరిపి పత్రికలను ఆవిష్కరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, వైఖానస పండితులు వేదాంతం నాగమారుతి, NGL రఘురాములు వైదిక క్రతువును ఆగమోక్తంగా జరిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకొట్ల విశ్వనాథ శర్మ చాలీసా పారాయణ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తొలిసారిగా నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభం చేసుకోవటం సంతోషకరమన్నారు. 50 మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన తెనాలి పట్టణంలో షరా బజార్ నందు వెంచేసి ఉన్నటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా లక్ష హనుమాన్ చాలీసా పారాయణం నక్షత్రాల పేరుతో జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఎవరి జన్మ నక్షత్రం తరపున వాళ్ళ నక్షత్ర కార్డు ఇవ్వబడుతుంది. ఇక్కడ ఆ కార్డులో ఉన్నటువంటి నక్షత్రం యొక్క శ్లోకంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం ఒకసారి చేసి శ్రీ స్వామివారి శ్రీరామనామం అనేది ఒక గడిలో రాయవలసి ఉంది. ఈ విధంగా 5 నెలల పాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు మాట్లాడుతూ నక్షత్రానికి 1,00,000 చొప్పున 27 నక్షత్రాలకు 27 లక్షల సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయుటకు సంకల్పించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన బృహత్తర ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పారాయణం పూర్తి చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులు తమ జన్మ నక్షత్రం లేక నామ నక్షత్రంనైనా పారాయణంలో పాల్గొనవచ్చని తెలిపారు. పారాయణ వివరాల గురించి ఆలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బృహత్తర ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. అనంతరం సంకీర్తన సభ్యులు భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, రొంపిచెల సురేష్, గుడివాడ బాలకృష్ణ, కె రమణకుమార్, ఎం చంద్రశేఖర్, బి లీలాప్రసాద్, పి మురళి మనోహర్, పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక నిలిచింది. ఈ రోజున తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కేంద్రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఆలయ ఈవో ఔతి శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. నామ సంవత్సరంలో అందరికీ మంచి ఫలితాలు అందజేయాలని చెప్పని ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పని సంకల్పిస్తూ ఈ యొక్క నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కూడా ఈ కార్డులో ఉంటుంది. అది చదువుకొని 1 సార్లు పారాయణ చేసుకుంటే ఆ నక్షత్రాది దేవత అనుగ్రహం కూడా కలుగుతుంది. పారాయణ చేసేటప్పుడు శుచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. పైకి శుచిగా ఉండటమే కాదు, మనస్సులో కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆ రాసిన కొద్దిసేపు స్వామి అంటే మనస్సు లగ్నం చేయండి. తర్వాత ఆ ప్రతులన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో అందజేస్తే చివరికి మన కార్యం మామూలుగా చేసేటువంటి హనుమాన్ జయంతి దగ్గర నుంచి చేసేటువంటి పారాయణ లక్ష పారాయణ ఇప్పుడు కాకుండా ఈ తీసుకున్నటువంటి కార్డులన్నీ కూడా మరి ప్రత్యేకంగా నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ పారాయణ చేసేటువంటి వారు 5 నెలల్లో ఆ కార్డులన్నీ కూడా తిరిగి మన దేవాలయానికి అందజేస్తే అప్పుడు వైభవంగా ఈ కార్యక్రమానికి పూర్ణాహుతి ఇంకా విశేష. తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి టీనా చౌదరి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డును అందుకున్నారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్తో పాటు పలువురు టీనా చౌదరిని అభినందించారు. పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థిని నటి నర్తకి టీనా చౌదరి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డును అందుకోవటం అభినందనీయమని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో దర్శకుడు మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా తదితరులతో తనను కలిసిన టీనా చౌదరికి సర్టిఫికెట్ను అందించి అభినందించారు. టీనా చౌదరి గతంలో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల గవర్నర్ల చేతుల మీదుగా టీనా చౌదరి సత్కారాలు అందుకున్నారని దిలీప్ రాజా అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ సత్కారాలు, అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీనా చౌదరి తండ్రి మన్నే సత్యనారాయణ, తల్లి మన్నే శివకుమారి, సహాయ దర్శకులు ఇంటూరు విజయభాస్కర్, వెంకీ రావణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు నా ఆఫీస్లో టీనా గారు వచ్చారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు చాలా బాగా డాన్స్ కూడా చేస్తున్నారు. గతంలో కూడా అవార్డు ఆమెకి వచ్చింది. ఇంకొకటే అవార్డు ఈరోజు వచ్చింది. సో అందుకని నా శుభాకాంక్షలు టీనా గారికి. తర్వాత టీనా గారు ద్వారా కూడా నేను ఒక మెసేజ్ లాగా ఆమెకి చెప్తాము, ఒక మెసేజ్ లాగా అందరికీ ఇవ్వాలి.
నమస్కారం. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కూచిపూడి డ్యాన్స్ కాంపిటీషన్స్లో నా ఎక్సలెన్స్ వల్ల వచ్చిన అవార్డ్ని ఇక్కడికి వచ్చి సబ్ కలెక్టర్ గారి చేతుల మీద తీసుకోవడం ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ సార్. టైం ఇచ్చి నా కోసం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెనాలి. ఎందుకంటే తెనాలికి చెందిన టీనా చౌదరికి వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ రావటం అనేది ఆమె ఒకటే సంతోషించదగిన విషయం కాదు. ఇట్స్ ఏ రియల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ తెనాలి పీపుల్. ఆ స్థాయికి ఎదగటం అనేది చాలా మంచి విషయం. ఐ కేమ్ టు నో ఆ సంస్థ వాళ్ళు ఈ మధ్య హైదరాబాద్లో ఒక కాంపిటీషన్ నిర్వహించారు. దాంట్లో 290 మంది డ్యాన్స్ కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో విశేష ప్రతిభ చూపించిన టీనా చౌదరికి ఆ సంస్థ వాళ్ళు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ని విడుదల చేయటం జరిగింది. అది ఈ రోజున మన సబ్ కలెక్టర్ గారు ప్రఖర్ జైన్ గారి ద్వారా టీనా చౌదరి అందుకోవటం జరిగింది. అండ్ మోరోవర్ ఆయన నుంచి అభినందనలు అందుకోవడం, సబ్ కలెక్టర్ గారి నుంచి సత్కారం అందుకోవడం కూడా. కేబిఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్లో శనివారం నుండి జరగనుంది. క్రికెట్ లీగ్ వివరాలను మీడియా సమావేశం ద్వారా కమిటీ సభ్యులు తెలియజేశారు. స్థానిక తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రికెట్ లీగ్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేబిఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ గత 8 సంవత్సరాలుగా తమ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా అందరినీ ఒక దగ్గరికి చేర్చి క్రికెట్ లీగ్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి జూన్ 6వ తారీఖు వరకు జరిగే ఈ క్రికెట్ లీగ్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ కావేటి యలమందరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేబిఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. తెనాలి పట్టణ కృష్ణ బలిజ సంఘ అధ్యక్షులు కావేటి వేణుగోపాల్ పర్యవేక్షణలో సుమారుగా 5 టీంలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘీయులు పాల్గొని ఈ క్రికెట్ లీగ్ని విజయవంతం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ సంఘ పెద్దలు కావేటి విజయభాస్కర్, కావేటి సాంబయ్య, కావేటి శ్రీనివాసరావు, కావేటి రామారావు, నిర్వాహకులు అన్నం సురేష్, కావేటి శివరాం, అచ్యుత వేణు, కావేటి గోపి, బత్తుల శ్రావణ్, అన్నం వెంకటేష్, కావేటి కోటేష్, కమిటీ సభ్యులు మద్దినేని కిరణ్ బాబు, కొర్వి సతీష్, చెన్నంశెట్టి ప్రదీప్, అన్నం ప్రేమ్, పాసం సాయిబాబు, కుప్పాల మోహన్ సాయి, కావేటి యశ్వంత్, కుప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కావేటి యలమందరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ బలిజ సంఘం అండ్ కేవీఆర్ లీగ్ మ్యాచెస్ మా ఎన్వీఆర్ కాలేజీలో జరగడం అనేది గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం అసలు ఈ కాలేజీలో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందనగా యువతని తప్పుదోవ పట్టకుండా వాళ్ళకి గేమ్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. దీనికి అడగంగానే మా కళాశాల మేనేజ్మెంట్ అయిన నన్నపనేని సుధాకర్ గారు అడగంగానే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని మంచిగా యువతని సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ. మరి కావేటి యలమందరావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున కేబిఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ని గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మరి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మరి తెనాలి నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందే విధంగా ఈ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రికెట్ లీగ్లో రాష్ట్రం నలుమూలల నుంచి మరి కేబిఎస్కి సంబంధించిన యువత మరి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఈ వేసవి కాలంలో కొంచెం ఉత్సాహభరితంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి దీనికి కృష్ణబలిజ సంఘ అధ్యక్షులైనటువంటి కావేటి వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలకు ముందుకు తీసుకెళ్తూ 9వ సంవత్సరం కూడా జయప్రదం చేసే విధంగా మరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ముందుకి సాగడానికి మరి కృష్ణబలిజ సంఘీయులైనటువంటి మరి విజయభాస్కర్ కానీ, కావేటి రామారావు గారు కానీ, మరి కావేటి సాంబయ్య గారు కానీ, మిగతా కావేటి శ్రీనివాసరావు గారు కానీ, మిగతా కృష్ణబలిజ సంఘీయులు అందరూ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది.
ఇంతే విధంగా జయప్రదం అయ్యే విధంగా ప్రతి సంవత్సరం మేము కూడా యువత ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ సందర్భం తెలియజేసుకుంటూ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ పుట్టినరోజును పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో పేదలకు అన్నదానం చేశారు. అన్నదానం చేసిన మస్తాన్ని స్నేహితులు అభినందించారు. ఆరా సర్వీస్ సంస్థ నిర్వహిస్తున్న ఆరా మస్తాన్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అలాగే ఆరా సర్వే ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆరా మస్తాన్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మైలా బన్ను తెలిపారు. ఆరా మస్తాన్ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైలా బన్ను వారి స్నేహితులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఏబీవీపీ మస్తాన్ అన్న మాకు ఇప్పటి నుంచే కాదు, గత 20 సంవత్సరాల నుంచి మాకు అన్నయ్య తెలుసు. మేము ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు తెనాలి కింద అన్నయ్య గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఏబీవీపీలో పనిచేశాడు. ఆయన కింద మేము గత 20 సంవత్సరాల క్రితమే మేము పనిచేసాం. ఏబీవీపీ తర్వాత నుంచి ఆరా ఫౌండేషన్ అని చెప్పి అన్నయ్య ఆరా అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టాడు. అప్పటి నుంచి అన్నయ్య గత 15 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో ఆరా సర్వే కోసం ఎదురు చూసేంతగా అన్నయ్య అంతగా ఎదిగాడు. ఎన్ని సర్వేలు ఉన్నా కానీ ఆరా సర్వే కోసం ఎదురు చూసేంత నాయకులే కాదు, ప్రజలు కూడా ఎదురు చూసేంత అన్నయ్య అంత చక్కగా ఎదిగాడు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నం పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమం విశేషం. మరి ఆరా ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీ ఆరా మస్తాన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి బన్ను ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా యొక్క సేవా సమితి తరఫున మరి ఆరా ఫౌండేషన్ చైర్మన్ గారికి, మస్తాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి వారు చేస్తున్న సేవల్లోకి దేవుడు ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బన్ను గారికి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దుగ్గిరాల రైలుపేటలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత భారీ కేక్ కట్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేశంనేని శ్రీ అనిత, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె శ్రీనివాసరావు, వల్లూరి నరసింహరావు, మండలంలోని టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవమైన అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక జరుపుకుని ఈరోజు ఇంత ఘనంగా రేపు మన రాష్ట్రంలో ఫలితాలు కూడా మనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ 4వ అధికారంలోకి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన దుగ్గిరాల మండల నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీ కార్యకర్తలుగా, ఈ పార్టీ కుటుంబ సభ్యులుగా, ఈ పార్టీ శ్రేణులుగా ఎల్లప్పుడూ జీవిస్తామని ఆయన 101వ జయంతి సందర్భంగా మరొకసారి పార్టీ శ్రేణులకి, కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి, మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మా కృతజ్ఞతలు మరియు మా అభినందనలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. పలుచోట్ల ఎన్టీఆర్కు నివాళులర్పించిన అభిమానులు, నాయకులు. తెనాలిలో జూన్ 1వ తేదీన హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ. కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన అన్నాబత్తిని శివకుమార్. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం. స్వామివారికి విశేష పూజలతో పాటు ఘనంగా జరిగిన పత్రికల ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే
ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.